Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. వెల్కమ్ టు సుమన్ ఛానల్. మైసెల్ఫ్ సాయి కుమార్ చింత, ఏ సీనియర్ ఫ్యాకల్టీ. ఫ్రెండ్స్, ఈరోజు మనము మీ విజయానికి సుమన్ టీవీ చేయూత కార్యక్రమంలో భాగంగా జనరల్ సైన్స్లో గ్లూకోజ్ మేనేజ్మెంట్ ఇన్ హ్యూమన్ బాడీ అనే టాపిక్ చెప్పుకున్నాం. ఈ గ్లూకోజ్ ఎలా ఉంటుంది, ఈ గ్లూకోజ్ ఎంత స్థాయిలో ఉండాలి, స్థాయికి తగ్గితే ఏమవుతుంది, స్థాయి పెరిగితే ఏమవుతుంది, ఇది స్థాయి పెరిగి అన్కంట్రోల్డ్ మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోతే డయాబెటీస్కి ఎలా దారి తీస్తుందో చూద్దాం మనం. ఓకే, సో our topic of today is glucose management in human body. మానవ శరీరంలో గ్లూకోజ్ వ్యవస్థ ఏ విధంగా ఉంది, ఓకే, గ్లూకోజ్ని ఏ విధంగా మేనేజ్మెంట్ చేస్తారు, రైట్, కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ ఏ విధంగా ఉంటుంది గ్లూకోజ్ స్థాయి. మనకి మానవ శరీరంలో గ్లూకోజ్ అనేది 3 రకాలుగా మనకి స్టోరేజ్ ఉంటుంది. బ్లడ్లో గ్లూకోజ్ లాగానే ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఎండ్ ప్రోడక్ట్స్ గ్లూకోజ్. నెక్స్ట్ వచ్చేసేసి లివర్లో స్టోరేజ్ ఉంటుంది ఇది. ఓకే, లివర్ వచ్చేసరికల్లా ఇది గ్లైకోజన్ ఫామ్లో స్టోరేజ్ ఉంటుంది, యానిమల్ స్టోరేజ్ ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి ఇంకా ఎక్సిస్ గ్లూకోజ్ అయితే అడిపోస్ టిష్యూలో అండ్ బాడీ అదర్ పార్ట్స్ ఆఫ్ బాడీలో మనకి ఫ్యాట్స్ రూపంలో కన్వర్ట్ అయిపోయి ఉంటుంది. సో ఈ గ్లూకోజ్ స్థాయి ఎంత, ఆప్టిమల్ లెవెల్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ బ్లడ్లో గ్లూకోజ్ని కంట్రోల్ చేయడమే మన ఇక్కడ టాపిక్ ఈరోజు. సో బ్లడ్లో ఆప్టిమల్ ఎంత ఉండాలి అంటే, ఫాస్టింగ్ మనం 8 గంటలు నుంచి 12 గంటలు ఫాస్టింగ్లో ఉన్నప్పుడు నైట్ దీన్ని ఏమంటారంటే, ఓకే, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అంటాం. ఎంత ఉండాలి మనకి ఇక్కడ 90 to 100 లేదా 110 వరకు తీసుకుంటున్నారు. 90 to 110 వరకు ఉండాలి మిల్లీగ్రామ్స్ ఫర్ డిఎల్, ఎంజీ ఫర్ డిఎల్, అంటే 100 ml దాంట్లో తీసుకున్నట్టయితే ఉంటుంది, రైట్. సో ఇది ఫాస్టింగ్. మరి పోస్ట్ లంచ్ తీసుకున్న తర్వాత కానీ లేకుంటే బ్రేక్ఫాస్ట్ తీసుకున్న తర్వాత కానీ ఒక 2 hours తర్వాత నేను చూస్తే ఎంత ఉండొచ్చు అంటే, ఇట్ ఈస్ ఆప్టిమమ్ వచ్చేసేసి మనకి 170, లెస్ దెన్ 170 వరకు కూడా ఉండొచ్చు. ఓకే, ర్యాండమ్ తీసుకుంటున్నాను నేను, అంటే ఎప్పుడు తిన్నానో తెలియదు, నేను ర్యాండమ్ తీసుకుంటున్నాను. ఎంత ఉండొచ్చు? సో అరౌండ్ 140 ఉండొచ్చు. సో దీస్ ఆర్ ది ఆప్టిమమ్ లెవెల్స్. ఒకవేళ గ్లూకోజ్ లెవెల్ తగ్గిపోతే ఏం ప్రాబ్లము, గ్లూకోజ్ లెవెల్ తగ్గితే ఏం జరుగుతుంది, గ్లూకోజ్ లెవెల్ పెరిగితే ఏం ఉంటుంది, ఇది పెరగకుండా తగ్గకుండా బ్యాలెన్స్ చేసే వ్యవస్థ ఏమైనా ఉందా అనేది చూసినట్టయితే చూడండి, ఈ గ్లూకోజ్ ఎందుకు రిక్వైర్మెంట్ మన బ్లడ్లో అంటే మనకు తెలుసు, ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ రిక్వైర్స్ ఎనర్జీ ఫర్ ఇట్స్ ఫంక్షన్. సో మానవ శరీరంలో ఉన్న ప్రతి కణము, జంతువు శరీరంలో ఉన్న ప్రతి కణానికి కూడా శక్తి అవసరం, దాని యొక్క వ్యవస్థను కొనసాగించడానికి, దాని పనిని సక్రమంగా నిర్వర్తించడానికి. ఈ శక్తి మనకి సెల్యులార్ రెస్పిరేషన్ ద్వారా, అంతర్కణ శ్వాసక్రియ ద్వారా ఒక ఆక్సిజన్ సమక్షంలో గ్లూకోజ్ అణువు విచ్చిత్ అవ్వడం వల్ల ఏటీపీ అనేది వస్తుంది. అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అనేది శక్తి రూపంలో, ఎనర్జీ కరెన్సీ రూపంలో ఉంటుంది మనకి. సో ఇక్కడ గ్లూకోజ్ అణువు వస్తే కానీ కాదు. అంతేకాకుండా వైటల్ ఆర్గాన్స్, ముఖ్యంగా మన బ్రెయిన్ కావచ్చు, హార్ట్ కావచ్చు, కిడ్నీ కావచ్చు, లంగ్స్ కావచ్చు, లివర్ కావచ్చు, ఇవన్నీ కూడా గ్లూకోజ్ని, ఎనర్జీని మేజర్గా యూటిలైజ్ చేసుకుంటాయి. సో మనకి ఎనర్జీ కంటెంట్గా ఉండాలంటే బ్లడ్లో గ్లూకోజ్ అనేది కంపల్సరీ. ఒకవేళ గ్లూకోజ్ అనేది ఒక నిర్దిష్ట స్థాయి తగ్గిపోతే, ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 70 వచ్చేసినట్టయితే బ్రెయిన్ అనేది మనకి ట్రిగ్గరెన్స్ ఇస్తుంది, కమాన్ ఇట్స్ యువర్ డ్యూటీ టు ప్రొడ్యూస్ వాట్ యు కాల్డ్ గ్లూకోజ్. సో గ్లూకోజ్ అనేది ఖచ్చితంగా ఉండాలి అని. ఇప్పుడు చూడండి, అథ్లెటిక్స్ ఉంటాయి మనకి, ఈ క్రీడాకారులు ఉంటారు, వీళ్ళకి తక్షణ శక్తి కోసం ఇచ్చేది ఏంటంటే గ్లూకోజ్. అంటే మనం తాగంగానే ఇది ఎండ్ ప్రోడక్ట్, గ్లూకోజ్ డైరెక్ట్లీ బ్లడ్లో అసిమిలేట్ అయిపోతుంది. సో ఆ విధంగా గ్లూకోజ్ తీసుకొని తక్షణం శక్తి తీసుకుంటాం. మన ఎనర్జీ డ్రింక్స్ దాంట్లో మెయిన్ కంటెంట్ గ్లూకోజ్ ఉంటుంది. ఈ మధ్య ఆ న్యూరో స్టిమ్యులేటర్స్గా కెఫిన్ ఎక్కువ వాడడం జరుగుతుంది, అంటే బ్రెయిన్లో ఉన్న రిలీజ్ చేసి హాయిని ఆహ్లాదాన్ని ఇవ్వడానికి కెఫిన్ వాడుతున్నారు. బట్ మేజర్ ఎనర్జీ కంటెంట్ వచ్చేసేసి గ్లూకోజే. గ్లూకోజ్ ఈజ్ అవర్ ఎనర్జీ కంటెంట్. ఓకే, సో ఇక్కడ ఈ గ్లూకోజ్ తగ్గితే ఏమవుతుంది, పెరిగితే ఏమవుతుంది? తగ్గితే చూద్దాం ఫస్ట్.
ఇఫ్ ఇట్ ఇస్ తగ్గితే మనకి ఏమవుతుంది, చెమటలు పట్టేస్తున్నట్టు అనిపిస్తుంది, కొంత షివరింగ్ వచ్చేస్తుంది. ఇంకా ఒకవేళ 60 కన్నా 60 to 50 పడిపోయింది అనుకో మనకి కోమాకి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో మొత్తము లో ఎనర్జీ లెవెల్ వచ్చేసేసి కోమాకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే బ్రెయిన్కి కంపల్సరీ ఎనర్జీ కావాలి. సో ఆ ఎనర్జీ లేకపోవడం వల్ల ఇలా ఉంటుంది. ఒకవేళ ఎక్కువైతే ఏమవుతుంది, ఎక్కువయ్యే స్థితిని మనం ఏమంటామంటే డయాబెటిస్ మిల్లిటస్, అంటే మనం చక్కెర వ్యాధి అంటాం. సో ఏ విధంగా ఇది గ్లూకోజ్ ఎక్కువైనా ప్రమాదమే, లాంగ్ రన్ లో చాలా ప్రమాదంగా ఉంటుంది. ఇది లాంగ్ రన్ లో చూపిస్తుంది ఇఫ్ ఇట్ ఇస్ గ్లూకోజ్. మన ఏమేంటంటే ఆప్టిమల్ స్కేల్ ని మెయింటైన్ చేయడం. ఒకవేళ గ్లూకోజ్ తక్కువ అయిపోయింది అనుకో, ఇది కూడా మనకి ఇది హైపర్ గ్లైసీమియా అంటారు, దీన్నే డయాబెటిస్ మిలిటస్ అంటారు. ఇది హైపోగ్లైసీమియా అంటారు, హైపోగ్లైసీమియా అంటారు తగ్గిపోవడానికి. సో ఈ రెండు కూడా నాట్ అడ్వైజబుల్ అండి. హైపర్ అడ్వైజబుల్ కాదు అండ్ హైపో అడ్వైజబుల్ కాదు. మరి దీన్ని గ్లూకోజ్ ని బ్యాలెన్స్ చేయాలంటే మన దగ్గర ఏమన్నా వ్యవస్థ ఉందా? సో విల్ సీ దట్, ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ముఖ్యంగా ఈ గ్లూకోజ్ ని డీల్ చేసేది ప్యాంక్రియాస్, క్లోమం. ఈ క్లోమంలో ఉండే వినాల గ్రంథి పార్ట్, అంటే డక్ట్లెస్ పార్ట్ ఏదైతే ఎండోక్రైన్ ఉందో అక్కడ మనకి హైలైట్స్ ఆఫ్ లాంగర్ హార్న్స్ ఉంటాయి, అంటే లాంగర్ హార్న్స్ పుటికల్ సెల్స్ ఉంటాయి. సో హైలైట్స్ ఆఫ్ లాంగర్ హార్న్స్. ఓకే, లాంగర్ హార్న్స్ పుటికల్లో ముఖ్యంగా మనకి ఆల్ఫా సెల్స్ అండ్ బీటా సెల్స్. ఓకే, ఆల్ఫా సెల్స్, బీటా సెల్స్. ఈ ఆల్ఫా సెల్స్ ఏం చేస్తాయంటే గ్లూకోగాన్ అనే హార్మోన్ ని సెగ్రిగేట్ చేస్తాయి. ఓకే, కెమికల్ హార్మోన్ ని సెగ్రిగేట్ చేస్తాయి. బీటా సెల్స్ ఏం చేస్తాయి, ఇన్సులిన్ ని సెగ్రిగేట్ చేస్తాయి. ఓకే, సో ఇక్కడ ఈ ఆల్ఫా సెల్స్, బీటా సెల్స్ ప్రొడ్యూస్ అయ్యే గ్లూకోగాను అండ్ ఇన్సులిన్ అనేది ఎప్పటికప్పుడు ఒకదానికి ఒకటి కౌంటర్ గా యాక్ట్ చేసుకుంటూ వెన్ ఎవర్ రిక్వైర్డ్ ఆన్ చేస్తూ దీన్ని గ్లూకోజ్ లెవెల్ ని ఆప్టిమమ్ గా మెయింటైన్ చేస్తాయి. ఒకవేళ బాడీలో మనకి గ్లూకోజ్ లెవెల్ తగ్గిపోయింది, సో ఫస్ట్ ఎక్కువైంది చూద్దాం. గ్లూకోజ్ లెవెల్ ఎక్కువైపోయింది అంటే ఏంటి, ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 180 కన్నా 170 బ్యారియర్ దాటి 180 కన్నా కూడా ఎక్కువైపోయింది. ఒకవేళ నీకు 180 కన్నా గ్లూకోజ్ లెవెల్ ఎక్కువైపోతే ఇది మన కిడ్నీ కూడా ఫిల్టర్ చేయలేక యూరిన్ లో మనకి ట్రేసెస్ కనబడతాయి. దీని యొక్క ట్రేసెస్ కనబడతాయి, గ్లూకోజ్ ట్రేసెస్ మనకి యూరిన్ లో కనబడతాయి. సో ఇక్కడ మనకి డయాబెటిస్ మిల్లిటస్ వచ్చిందని నిర్ధారణ చేసుకోవచ్చు. ఇలా నిర్ధారణ చేయడానికి మనకి ఏం చేస్తారంటే గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్, GTT టెస్ట్ చేస్తారు, గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ చేస్తారు. సరే, అది వేరే విషయం, ఇక్కడ పక్కకు పెడదాం. ఒకవేళ మనకి ఈ గ్లూకోజ్ లెవెల్ ఆప్టిమం స్థాయిని పెంచి ఉంది, ఇది మంచిది కాదు. లాంగ్ రన్ లో వైటల్ ఆర్గాన్స్ అన్ని కూడా పాడైపోవడం జరుగుతాయి. కాబట్టి దీన్ని ఆప్టిమం లెవెల్ కి తీసుకురావడానికి మనకి ఒకవేళ డయాబెటిస్ మిలిటస్ లేదనుకోండి, ఆ మెకానిజం పర్ఫెక్ట్ చేస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది, మనకి ఈ బ్రెయిన్ ఫస్ట్ ఇండికేషన్ ఇస్తుంది, నీ బాడీలో గ్లూకోజ్ ఎక్కువైపోతుంది అనగానే వెంటనే లాంగర్ హార్న్స్, హైలైట్ ఆఫ్ లాంగర్ హార్న్స్ లో బీటా సెల్స్ ఇన్సులిన్ ని సెగ్రిగేట్ చేస్తాయి. ఇన్సులిన్ ఏం చేస్తాయి, ఎక్సెస్ గ్లూకోజ్ ని గ్లైకోజన్ గా కన్వర్ట్ చేస్తుంది. ఈ గ్లైకోజన్ గా కన్వర్ట్ చేసి, ఓకే, ఇది లివర్ లో స్టోరేజ్ అయి ఉంటుంది, అంటే లివర్ లో స్టోరేజ్ అవుతుంది. సో స్టోరేజ్ ఫార్మ్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ హ్యూమన్ బాడీ ఈస్ గ్లైకోజన్, మెయిన్లీ లివర్ లో స్టోరేజ్ అవుతాయి. ఇఫ్ ఇట్ ఇస్ ఎక్సిస్, ఇంకా ఎక్సిస్ ఉంది అనుకో, లివర్ కెపాసిటీ దాటిపోయింది, ఇంకా మనం ఫుడ్ ఇంటేక్ చేస్తున్నాం, ద గ్లూకోజ్ లెవెల్ ఇస్ మోర్ దెన్ 180, అప్పుడు ఏం చేస్తాం మనము, ఈ లివర్ స్టేజ్ కూడా దాటిపోయినాక ఈ గ్లూకోజ్ అనేది సెకండ్ కాంపోనెంట్ ఫ్యాటీ యాసిడ్ గా కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయిపోయి ఏం చేస్తుంది, ఇక్కడ గొంతు కింది భాగంలో కానీ, మెడ వెనక భాగంలో కానీ, చేతులకు కానీ, అండ్ ఇక్కడ హిప్ బెల్లీ పొజిషన్ లో కానీ, నెక్స్ట్ థైస్ లో కానీ ఎక్కువగా స్టోరేజ్ అవుతూ ఉంటుంది. దానికి ఫ్యాట్ మనం ఒబియస్ గా కనబడతాం మనం. ఇది సో ఇదేంటి, ఎక్సెస్ అయినప్పుడు. రివర్స్ ప్రాసెస్, ఒకవేళ మనం లాంగ్ టైం స్టార్వింగ్ లో ఉన్నాము, మనం బాగా ఆహారం తీసుకోకుండా ఉపవాసాలు చేస్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మన బాడీలో గ్లూకోజ్ లెవెల్ తగ్గి ఒక స్టేజ్, అంటే 90 వరకు ఓకే, 90 కన్నా తగ్గుతుంది అనుకో ట్రిగ్గర్నెస్ వస్తుంది. ఇఫ్ ఇట్ ఇస్ 70 లెస్ దెన్ 70 అనుకో బ్రెయిన్ ఇమ్మీడియట్లీ ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది, గ్లూకోజ్ లేదు
కమాన్ వెంటనే ఎనర్జీ కావాలి, వెంటనే ఎనర్జీ కావాలి. ఒకవేళ <60 <50 అట్లా పడిపోయింది అనుకోండి, 50 60s లో పడిపోయింది అనుకోండి, వెంటనే మనకి ఏమవుతుందంటే అన్కాన్షియస్ కోమాకి వెళ్ళిపోతాం. ఓకే, డేంజరస్. సో ఇలా తగ్గకుండా మనం ఆహారం తీసుకోకుండా కానీ మన ప్రాణాన్ని నిలబడడానికి రెండవది అప్పుడు మనకి ఏం చేస్తుంది, బ్రెయిన్ చెప్తుంది, ఇదే బ్రెయిన్ చెప్తుంది లివర్కి, కమాన్ ఇప్పుడు ఇక్కడ మన గ్లూకోజ్ లెవెల్స్ చాలా తగ్గిపోయాయి, ఇట్స్ యువర్ డ్యూటీ టు రిప్లేస్ గ్లూకోజ్ని రిప్లేస్ చేయాలి, వెంటనే ఇవ్వు అని చెప్తే ఇక్కడ ఏం చేస్తుంది, అదే ప్యాంక్రియాస్లో ఉన్న ఆల్ఫా సెల్స్ని ట్రిగ్గరింగ్ చేసి ఓకే గ్లూకోగాన్ని రిలీజ్ చేస్తుంది. నా గ్లూకోగాన్ ఏం చేస్తుంది, మనకి ఈ గ్లూకోగాన్ ఫంక్షన్ ఏంటంటే గ్లూకోగాన్ కన్వర్ట్స్ గ్లైకోజన్ ఏది లివర్లో స్టోరేజ్ ఉన్నది ఇంటూ గ్లూకోజ్. సో గ్లైకోజన్ని గ్లూకోజ్గా గ్లూకోగాన్ అనే హార్మోను చేంజ్ చేస్తుంది. అప్పుడు వెంటనే మనకి ఇది అవుతుంది. నా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి టాబ్లెట్స్ వేసుకుంటారు, ఏది మీల్స్కి ఒక హాఫ్ అన్ అవర్ ముందు కానీ మీల్స్ తర్వాత హాఫ్ అన్ అవర్ లోపల కానీ టాబ్లెట్స్ వేసుకోమంటారు. ఈ టాబ్లెట్స్ ఏం చెప్తుందంటే నేను ఇక్కడ ఆహారం తీసుకుంటున్నా కాబట్టి లివర్కి చెప్తుంది నేను ఆహారం ఇస్తున్నా, వెయిట్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గినా కానీ నువ్వు తొందరపడి ఓకే ఆల్ఫా సెల్స్ని స్టిమ్యులేట్ చేసి గ్లూకోజన్ని రిలీజ్ చేసి ఓకే గ్లైకోజన్ని గ్లూకోజ్గా మార్చకు, లివర్ని ఓకే దాన్ని సప్రెస్ చేస్తుంది, లివర్ రిలీజ్ చేసే గ్లూకోజన్ని సప్రెస్ చేసి నేను ఎక్స్టర్నల్గా ఇంటేక్ ఇచ్చాను కాబట్టి నువ్వు ఇవ్వద్దు. ఇవి మన టాబ్లెట్స్ చేసే పని. ఓకే, సో ఇలా మనము గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిన దాన్ని హైపర్ గ్లైసీమియా అంటారు, గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిన దాన్ని హైపోగ్లైసీమియా అంటారు. రెండు కాదు, హైపోగ్లైసీమియా ఇమ్మీడియట్ ఎఫెక్ట్ చూపిస్తే హైపర్ గ్లైసీమియా అనేది డయాబెటిస్ మెలిటస్ రూపంలో మనకి లాంగ్ రన్లో ఎఫెక్ట్ బాగా చూపిస్తుంది, వైటల్ ఆర్గాన్ని పాడి చేసి బాడీ మెకానిజాన్ని పాడు చేస్తుంది. ఓకే, సో ఏ విధంగా మనకి ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ మిలిటస్ అనేది ఎట్లా ఉంటుంది, నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ మిలిటస్ ఎలా ఉంటుంది, మ్యాటర్నల్ డయాబెటిస్ మిలిటస్ ఎట్లా ఉంటుంది, ఓకే ఈ డయాబెటిస్ మిలిటస్ని ఏ విధంగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు, వీటి కాజింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది విల్ డిస్కస్ ఇన్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సుమన్ టీవీ ఫర్ గివింగ్ సచ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ.